జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరుపతిగిరి శరణం. 6వ పాశురం. புல்லும் சிலும்பினகான் புல்லரையுன் கோயிலில் வெள்ளை விழிசங்கின் பேரரவன் கெட்டிலையோ పిల్లా ఏలుంది రాయిపే ములై నంజురు కల్లచ్చగడం కలక్కాయ కాళ్ళొచ్చి వెల్లత్తరవిల్ తుయిల మర్న విత్తినై உள்ளத்து கொண்டு మునివర్గలుం యోగిగలుం మెల్ల వెలుందు ఆయన పెరరవం ఉల్లం పుగుందు కులిరేందోలో రెంబావాయ్. దీని యొక్క అర్థం ఏమిటంటే, అందరికంటే ముందుగా మేల్కున్నవారు ఇంకను నిద్రిస్తున్న ఒక గోపికను లేవకుండడాన్ని గమనించి, తెల్లవారిందమ్మా ఇంకా లేచి రావే అని లేపుచున్నారు. లేకువనే మేలుకున్న పక్షులు ఒకరినొకరిని పిలుచుకుంటూ మేతకు పోదాం రండ్రా అంటూ కూస్తూ పోతున్నాయి. అరే పక్షిరాజు గరత్మంతునికి రాజైన శ్రీమన్నారాయణుని కోవెలలో మూగిన ధ్వని వినలేదా? ఓసి పిచ్చిపిల్ల, శంఖధ్వనిని నీవు వినలేచి రావమ్మా. ఇదిగో పూతన స్థనంలో యందున్న విషాన్ని ఆరగించిన వాడు తనని చంపడానికి వచ్చిన శకటాసురుని కీళ్లు ఊడినట్లు తన కాళ్లతో తన్నిన వాడైన శ్రీకృష్ణుడే. పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగ నిద్రలో శయనించిన శ్రీమన్నారాయణుడే. శ్రీమన్నారాయణుడినే ఋషులు యోగులు తన హృదయాలలో నిలుపుకున్నారు. అతనికి శ్రమ కలగకుండా ఉండునట్లుగా మెల్లగా హరిహరి అని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది, వణికించింది. మేమంతా మేలుకున్నాము, కానీ నీవు మాత్రమే కదలకుండా అట్లనే పడుకున్నావేమమ్మా. ఇవి మీకు వినబడలేదా? రమ్ము రమ్ము మాతో గుడివ్రతము చేయము అని ఆండాలమ్మ గోపికతో ఈ విధంగా చెప్పింది.